హలో. నమస్తే సార్. నమస్తే. ఎవరు? సార్, నేను ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు సార్. ఆ మినిస్టర్ టీచర్స్ కాలనీలో, బీబీ కాలనీలో, రంగా థియేటర్ బ్యాక్ సైడ్ లో డబ్బులు పంచే కార్యక్రమం పెట్టాడు సార్. చూడు బ్రదర్, నువ్వు చెప్పేది కరెక్టేనా? కరెక్టే సార్. మీకు డౌట్ ఉంటే కొన్ని పిక్స్ పెడతాను, చూడండి. మీరు మీ వాళ్ళని తీసుకుని త్వరగా వెళ్ళండి సార్. ఓకే. వీడు చెప్పింది నిజమేనా? కరెక్టే. ఎస్, ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సంధ్యా, సంధ్యా. ఎస్ సార్. ఎస్ఐ గారిని రమ్మను. ఎస్ఐ గారు ఈరోజు సెలవు పెట్టారు సార్. ఈ ఎస్ఐ ఆ మినిస్టర్ మనిషే కదా. వాళ్ళు ఈరోజు డబ్బులు పంచే ప్రోగ్రాం ఉందనే ఇతను సెలవు పెట్టుంటాడు. కానిస్టేబుల్స్ అందరినీ అలర్ట్ చేయి. అలాగే సార్. కానిస్టేబుల్స్ అందరినీ తల ఓ ప్రదేశానికి వెళ్ళమని చెప్దాం. నాతో పాటు ఇంకొకరు వస్తే బాగుంటుంది. మంజుని పిలుద్దాం. సత్య గారు నన్ను గౌరవించి నాతో పాటు వరంగల్కి వచ్చేస్తానని చెప్పారు. ఈ మూడ్లో సిఐ గారు ఫోన్ చేశారని చెప్పడం కరెక్ట్ కాదు. మే ఐ కమ్ ఇన్ సార్? పోలీసులందరికీ ఇన్ఫార్మ్ చేశాను సార్. ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా ఉంచమని చెప్పు. ఆ మినిస్టర్ టీచర్స్ కాలనీ, వీటీ కాలనీ, రంగా థియేటర్ వెనకాల డబ్బులు పంచుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి కొంతమందిని రంగా థియేటర్ బ్యాక్ సైడ్కి వెళ్ళమని చెప్పు. కొంతమందిని టీచర్స్ కాలనీకి వెళ్ళమను. నేను వీటీ కాలనీకి వెళ్తాను. అలాగే సార్. యూ కెన్ గో. ఓకే సార్. ఎరా, ఇంకా ఏ ఏ ఏరియాల్లో ఓటర్లకు క్యాష్ పంచుతున్నారో, నీతో పాటు ఇంకెవరెవరున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. కానిస్టేబుల్స్, నైట్ మీరందరూ ఉండబట్టే ఓటర్లకు ఈ డబ్బు పంచకుండా చేశాం. మీ కారణంగానే సెల్లో ఉన్న ఖైదీని పట్టుకోగలిగాం. పోలీస్ జాబ్ అంటేనే అలర్ట్గా ఉండాలి. డే అండ్ నైట్ అంటూ తేడా ఉండకూడదు. ఎప్పుడు ఎవరు పిలిచినా, ఏ కాల్ వచ్చినా ఫస్ట్ అయితే ఆ ప్లేస్ కి వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఓకే సార్. ఓకే సార్. సార్, ఏమండి ఏఎస్ఐ మంజు గారు, కులాసానా? నైట్ ఫోన్ లిఫ్ట్ చేయనందుకు సిఐ గారికి కోపంగా ఉన్నట్టుంది. నైట్ మీకు చాలా సార్లు కాల్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అంటే సార్, అది రెడీగా ఆన్సర్ ఉందా లేదా ఆన్సర్ కోసం వెతుక్కోవాలా? ఫోన్ రింగ్ అవుతోందని సైలెంట్ లో పెట్టి పక్కన పెట్టేశావా? ఫోన్ రింగ్ అవడం నేను చూశాను సార్. రింగ్ అవడం చూసి ఫోన్ లిఫ్ట్ చేయలేదా? అంటే నీ కాల్ ఎందుకు చేశాననుకుంటున్నావు? మాట్లాడవే. నువ్వు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు. నేను నీ పై అధికారిని కాబట్టే కాల్ చేశాను. అది అర్థం చేసుకుని నువ్వు అలర్ట్ అయ్యి వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా. కాదు సార్, సత్య గారు. షట్ అప్. నువ్వు ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది పోలీస్ జాబ్ కాదు, వేరే ఏదైనా జాబ్ చూసుకోవాల్సింది. రాత్రి 3 చోట్ల ఒకేసారి డబ్బులు పంచుతున్నారు ఆ మినిస్టర్ మనుషులు.